ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. ఈరోజు నాకు వచ్చిన వార్తం ప్రకారం నేను గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నుంచి జెడ్పీటీసీగా గెలుపు పొందిన. కానీ నాకు 3 సంవత్సరాలైనా నాకు ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదు. ఎలక్షన్ అప్పుడు ఆమె చెప్పిన మాటలు ఉషాశ్రీ చరణ్ గారు అప్పుడు మినిస్టర్ గా ఉన్నారు గత ప్రభుత్వంలో. మండలం అభివృద్ధి గురించి ఆ రోజు మాట్లాడలేదు. మరియు 114 చెరువుకి నీరిస్తాము, బీటీపీ డ్యామ్ ని డెవలప్మెంట్ చేస్తాము, మన బ్రహ్మ సముద్రం జీవన నాడి, మన రైతుల జీవనమే ఆధారంగా అది బీటీపీ డ్యామ్ ఉంది మా మండలంలో. ఏ రోజు కూడా వచ్చి బ్రహ్మ సముద్రం మండలానికి అభివృద్ధి చేస్తానని చెప్పిన పాపాలు లేదు. మరి 114 చెరువుకి నీళ్లు ఇస్తానని అసెంబ్లీలో చెప్పింది, అది కూడా చేయలేదు. నేను కూడా బ్రహ్మ సముద్రం మండల ప్రజలు నాకు మంచి మెజారిటీతో జెడ్పీటీసీగా నన్ను గెలిపించినారు. కానీ ఎలక్షన్ అప్పుడు రోజు 3 సంవత్సరాలైనా నాకు ఆ రోజు అభివృద్ధి కాకపోయేసరికి రంగయ్య సార్ కూడా వచ్చి గడప గడపకి ఆయనేమి మమ్మల్ని ఓటు అడిగిన పాపాలు కూడా లేవు. ఆయన ఎంపీ అయిన తర్వాత కూడా మినిస్టర్ కి భయపడి కళ్యాణపురంకి కూడా రాలేదు. బ్రహ్మ సముద్రం మండలం ఎక్కడుంది కానీ కూడా చూడలేదు మీరు. కానీ ఈ రోజు సస్పెండ్ చేస్తామని నిన్న మీడియాలో మాకు వార్త వచ్చింది కేంద్ర కార్యాలయం నుంచి. నేను అదే మాట చెప్తున్నాను. నేను జూలై 2వ తేదీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినాకనే నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అది కూడా అమినేని సురేంద్ర బాబు గారు అభివృద్ధి చేస్తారు, 114 చెరువుకి నీళ్లు తెస్తానని 2 సంవత్సరాల్లోపే తెస్తానని కూడా పదే చెప్తున్నారు. ఎలక్షన్ ముందు కూడా చెప్పినారు కూడా. మీరేమన్నారు, మేము చేస్తామని చెప్పి గొడవలు చేసుకుంటా నాయకుల పైన కేసు పెడుతూ మీరు ఉషాశ్రీ చరణ్ గారు వర్గాలు చేసుకుంటూ 5 ఏళ్లు టైం వేస్ట్ చేశారు. టైం వేస్ట్ చేసి ఇషమ్మ వర్గము, రంగయ్య వర్గం అని మాట్లాడతారు. జనాలకి జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒకటే గుర్తు. గాని మీరు వర్గాలు చేసి అందరికి నాయకులందరినీ, కార్యకర్తలందరినీ, ప్రజలందరినీ అయోమయంగా పెట్టినారు. ఈ రోజు అంటే మేము బయటికి వెళ్తే మీరు ఉషమ్మ వర్గం అంటారు, ఇంకోసారి వస్తే రంగయ్య వర్గము అంటారు. మేము ఏంటి మాట్లాడాలా మీతో? ఒక జెడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా చేసి 6 నెలలు అయిన తర్వాత మీకు జ్ఞానోదయం అయింది. ఈ రోజు సస్పెండ్ చేస్తున్నామని. ఇన్ని రోజులు మీరు ఆ రోజే మాట్లాడాల్సింట్రీ. నాకు ఎందుకు రాజీనామా చేసినావని అడగలేదు మీరు. 6 నెలలు అయిన తర్వాత నీకు జ్ఞానోదయం అయిందా? నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి అప్పుడు పైలా నరసింహయ్య గారికి నేను లెటర్ పంపిస్తూ నేను రాజీనామా చేశాను. నేను అభివృద్ధి పట్లనే మాట్లాడుతున్నానే గాని ఆ రోజు మీరు ఇట్లా అని నేను ఆ రోజు మాట్లాడలేదు మిమ్మల్ని. నాకేం కావాలా? 33 నెలల నుంచి నాకు ఒక్క రూపాయి నిధులు రాలేదు. కాబట్టి నేను ఈరోజు సురేంద్ర బాబు సమక్షంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కానీ మీకు అందరికీ తెలిసిన విషయమే. జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డికి చెప్తున్నాను, రంగయ్య గారికి చెప్తున్నాను, ఈరోజు మీరేం చూస్తున్నారో నేను నిజంగానే బయట ప్రజాసేవలో పాల్గొంటున్నాను. అభివృద్ధి పట్లనే నేను మాట్లాడుతున్నాను. సురేంద్ర బాబు గారు కనీసం 6 నెలలైంది అంతే. మీరేమి 5 ఏళ్లు టైం వేస్ట్ చేశారు మీరు. కానీ నేను ఆ జతలో ఎప్పుడు అభివృద్ధి గురించే మాట్లాడుతున్నాను. ఈరోజు 10 ఏళ్లైంది మెటీరియల్ పరిచి రాయలప్పదొడ్డి, బొమ్మగానపల్లి, రాయలప్పదొడ్డి, కన్నేపల్లి వరకు ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. బరే శంకుస్థాపనలు తప్ప, శిలా పథకాలు తప్ప ఏమీ పనులు జరగలేదు. ఆ రోజు మినిస్టర్ అయినాక ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం వచ్చిన తర్వాత అప్పుడు ఉషాశ్రీ చరణ్ గారు భైరవాన్ తిప్పకి రోడ్డు చేస్తానని చెప్పి శిలా పథకం పెట్టినారు. ఏం చేశారు మీరు 5 ఏళ్ల నుంచి? మాకి మండలంలో మర్యాద లేకపోయింది. నీకు ఓటేయండి అని అడిగే కూడా నోరు లేదు నాకు. ఎందుకంటే నాకు అభివృద్ధి జరగలేదు. ఎన్నిసార్లు పెద్దిరెడ్డి గారు వచ్చినప్పుడు అడగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా నేను అడిగినాను. మీరేం చెప్తున్నారు? నేను అడిగితే దానికి ఒక పెడతారు. జెడ్పీటీసీ ఏమీ అడుక్కోకుండా చేస్తున్నారు, నన్ను నోరు మూపిస్తున్నారు. కానీ నాకు అభివృద్ధి జరగాలంటే నేను సురేంద్ర బాబుతోనే నేను రాజకీయం చేస్తా. రాజకీయం అంటే మీరేందో కమర్షియల్ అనుకోవద్దండి. నేను చేసేది ప్రజాసేవ. ఆ ప్రజాసేవలో పాలు పంచుకుంటూ నేను బ్రహ్మ సముద్రం మండలాన్ని అభివృద్ధి చేసుకుంటాము. మరి బీటీపీకి మరి 114 చెరువుకి నీళ్లు తెచ్చి చూపిస్తాము. మీ పార్టీ అంటున్నారు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలుపొందాను, ఓకే. కానీ మీరు అభివృద్ధి జరగలేదే.
అభివృద్ధి చేస్తారనే నేను కూడా బయటకు వచ్చి నిలబడినాను, ప్రజలతో ఓటేపించుకున్నాను. కానీ మీరేం చేశారు? నాకు ఈ విలువ ఇవ్వకుండా, ఒక ప్రజాప్రతినిధి, మహిళా ప్రజాప్రతినిధికి గౌరవం ఇవ్వకుండా కనీసము పార్టీ ఆఫీస్ పెడితే మీరు ఫోన్ చేశారా? నాకు రంగయ్య సార్ నన్ను అడుగుతుండే, ఫోన్ చేసినారా ఒక జెడ్పీటీసీకి? ఇంటి ముందు ఉండే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే నాకు ఫోన్ చేయలేదు. ఆ రోజే నేను మాట్లాడింటే మీ పార్టీ పరువు పోతుండే. నేనేం చేసినాను? ఏడన్న పోనీలని సుధారించుకొని వచ్చిన దానికి ఈ రోజు నా పైన పగలల్లా సస్పెండ్ చేస్తాము, పార్టీ వ్యతిరేక కలాపాలు అంటే, నేను రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశంలో కార్యకలాపాలు పాల్గొంటే మీకేంటి? ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు డిస్క్వాలిఫై చేస్తారా? అధికారులతో డిస్క్వాలిఫై చేయండి. నేను కూడా 1.5 సంవత్సరం ఉంది ఎలక్షన్ కి, నేను వస్తానని నేను ఆ మాట విసురుతున్నాను. మీరు రెడీనని నేను అడుగుతున్నాను. కానీ మీరు ఇప్పటికైనా ప్రజల అభివృద్ధి పట్ల మాట్లాడండి గాని ఊరికే అనవసరంగా ఒక్క వ్యక్తి మీద పదే సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పి సోషల్ మీడియాలో ఒక ఆడమనిషి దొరికిందని చెప్పి పదే మాట్లాడితే నేను కూడా ఊరుకోను. ఆ ఉషమ్మని గెలిపిస్తే మమ్మల్నే దూరం పెట్టినారు మీరు. మేమేం తప్పు చేసినామని నేను అడుగుతున్నాను. సార్ రంగయ్య సార్కి తెలీదా ప్రభాతమ్మ ఎట్లాదనేది? ఉషమ్మకు తెలీదా? మీరు వర్గాలు చేసుకొని నాయకులందరినీ కేసులు పెట్టుకొని పారాడుతా ఉంటే, నేను ఒక మహిళా జెడ్పీటీసీ గౌరవం లేకపోతే ఎట్లుంటామండి పార్టీలో? మీరు ఎన్నిసార్లు చెప్పినా అభివృద్ధి పట్ల మాట్లాడుకోకుంటే నాకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఓటేపించుకున్నాను. ఈ రోజు మీ ఉషాశ్రీ చరణ్ కింద ఎక్కువ మెజారిటీ నాకు వచ్చింది అంటే నేను ఓటేపించుకునేది ఎందుకు? మండల అభివృద్ధి చేస్తుంది ప్రభాతమ్మ అని చెప్పి నాకు నమ్మి అన్ని పార్టీల వాళ్ళు నాకు ఓటేసినారు. ఒక్క వైఎస్ఆర్సీపీ నుంచి అంత మెజారిటీ రాదు, కానీ నాకు 10,600 మెజారిటీ వచ్చింది ఆ రోజు. ఈ రోజు అమిలినేని సురేంద్ర బాబు గారిని ఏమన్నారు మీరు ఎలక్షన్ అప్పుడు? డేరా బాబు అన్నారు. డేరా బాబు అంటే ఎత్తుకోపోయినారా డేరాని? మీరు ఎత్తుకోపోతున్నారు అంతే. మీరు ఇట్లవన్నీ మానుకొని అభివృద్ధికి సహకరించండి. ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు అనేది. మీ దాంట్లో బరే కొట్లాట్లు తప్ప ఏంది లేదు. కనీసం గౌరవం ఇవ్వకపోతే నేను ఇట్లే చేస్తున్నా. పదవి ఆశించి నేను సురేంద్ర బాబు పట్ల నేను ఏమి చెప్పడం లేదు. నాకేమి పదవి ఆశించుకోకుండా కూడా నేను ప్రజాసేవల్లో పాల్గొనేకి నేను రెడీగా ఉన్నాను. ఏమండి, నేను ఒక్క ఆడ మనిషి, నాతోనేమి ఎవరు నా ఇంట్లో స్వార్థం కోసం నేను పోలే. నేను బ్రహ్మసముద్రం మండల ప్రజ పట్లనే మాట్లాడతాను, ఎప్పటికీ ప్రజల పట్లనే ఉంటా. నేను ఇంకా మాట్లాడాలనుకుంటే రంగయ్య సారు ఎప్పుడు ఓటేయమ్మా నాకని అప్పుడు ఎంపీ అప్పుడు కూడా రాలేదు. వచ్చి ఓటే నీకు ఎంపీకి మంచి మెజారిటీ గెలిపించినాం, డిస్టిక్ లోనే నీకు మంచి మెజారిటీ ఇచ్చినాం. ఎంపీ ఫండ్స్ ఆ రోజున బ్రహ్మసముద్రం తెచ్చారా మీరు? ఉషా శ్రీ చరణ్ గారికి మినిస్టర్ పదవి వచ్చింది ఎమ్మెల్యే చేసినాక. మరి మినిస్టర్ గారు ఏమన్నా అభివృద్ధి చేశారా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపే పంచాయతీ అభివృద్ధి అవుతా ఉన్నాయి, మండల అభివృద్ధి అవుతున్నాయి. ఇంతట్లోనే బొమ్మగానపల్లి, రాయలదప్ప దొడ్డి, కన్నేపల్లి రోడ్డు వేసి చూపిస్తారని మన ఎమ్మెల్యే గారని ఈ సభామూలకంగా గట్టిగా చెప్తున్నాను. మరి 114 చెరువుకి నీళ్లు ఇస్తామని అన్న పదే చెప్తున్నారు. 2 ఏళ్ల లోపల ఇస్తాం. అది కూడా మన జీవన నాడి బ్రహ్మసముద్రం రైతుల అది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు అభివృద్ధిని అడ్డం పడొద్దండి. మీరేం కళ్ళు మూసుకున్నారా? నేను రాజీనామా చేసినప్పుడు, రాజీనామా చేసిన రోజే నీవు అడగొచ్చు ఏం చేస్తున్నావమ్మా నువ్వు అని. ఈరోజు డిఎస్సి కోచింగ్ కావచ్చు, క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు. క్రికెట్ టోర్నమెంట్ అయితే యువతకు ఆరోగ్యంగా ఉండాలని, యువత పైకి రావాలా అని చెప్పి ఆయన సొంత ఖర్చులతో ఈ రోజు స్టేట్ లో కూడా ఎవరు చెయ్యలేకనే పని చేస్తున్నారు కళ్యాణదుర్గం అభివృద్ధి కోసము. అందరినీ సహకరించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎవరిని ఏమీ అనడం లేదు. ఆయన ఎవరిని అనడం కూడా ఆయన అభివృద్ధి గురించే మాట్లాడుతుంటారు. నేను అంటే అభివృద్ధి గురించే. నాకి సురేంద్రన్న ఉండేంత వరకు నేను అన్న జతకే ఉంటాను, అభివృద్ధి చేస్తాను కూడా.